స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తామో మన రోజంతా అలానే గడిచిపోతుంది అంటారు కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే. కేవలం 5 సింపుల్ మార్నింగ్ హ్యాబిట్స్తో మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో, మన ఉదయాలని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగానే ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో చాలా లోతైన నిజముంది కదా. ఉదయం పూట మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన జీవితంపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడి నుంచే, ఈ ఆలోచన నుంచే మన మార్పు మొదలవుతుంది. చూడండి, జీవితం అనేది ఒక్క రోజులో కుప్పకూలిపోదు. అస్సలు అలా జరగదు. ప్రతి ఉదయం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, మనం తీసుకునే తేలికపాటి నిర్ణయాలు, అవి మెల్లిమెల్లిగా ఒక గోడ నుంచి ఒక్కో ఇటుక రాలినట్టు మన జీవితాన్ని బలహీనపరుస్తాయి. ఈ చిన్న అలవాట్లే నెమ్మదిగా మనల్ని ఓ సాధారణ జీవితానికి కట్టిపడేస్తాయి. సో ఈరోజు మన ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా ఆ మొదటి గంటని ఎలా మన సొంతం చేసుకోవాలి, తర్వాత మన బ్రెయిన్కి సరైన ఫ్యూయల్ ఎలా ఇవ్వాలి, అంటే డీప్ వర్క్ కోసం ఎలా సిద్ధమవ్వాలి, ఆ తర్వాత మన రోజంతా ఎలా ఉండాలో ఒక బ్లూ ప్రింట్ ఎలా గీసుకోవాలి, అన్నింటికన్నా ముఖ్యంగా ఆ అసలైన మార్పుకి దారితీసే ఆ ఒక్క నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. రైట్, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మొదటి గంటను గెలవడం. మన రోజులో మొదటి 60 నిమిషాలు, అబ్బో ఎంత పవర్ఫుల్ అంటే అవి మన రోజంతటి డైరెక్షన్ని సెట్ చేస్తాయన్నమాట. మరి ఆ ఫౌండేషన్ని బలంగా ఎలా వేయాలో ఇప్పుడే చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది. స్నూజ్ బటన్ నొక్కడం అంటే జస్ట్ ఓ 5 నిమిషాలు ఎక్కువ పడుకోవడం కాదు. అది మన బ్రెయిన్కి మనం ఇచ్చే ఒక సిగ్నల్ అన్నమాట. కష్టమైన పనులు వద్దు, వాటిని వాయిదా వేయి అని మనం మనకే చెప్పుకుంటున్నాం. ఇది మనల్ని తెలియకుండానే బలహీనపరుస్తుంది. దానికి కంప్లీట్ ఆపోజిట్, అలారం మోగగానే లేవడం, అదో చిన్న గెలుపు. ఆ గెలుపుతో మొదలైన రోజంతా విజయాల వైపు నడిపిస్తుంది. వావ్, ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా. మన రోజంతా మనం చేసే క్రమశిక్షణ అనే యుద్ధం. అది ఎక్కడో మొదలవ్వదు. సరిగ్గా ఆ అలారం మోగిన మొదటి 10 సెకండ్లలోనే గెలుస్తామో ఓడిపోతామో తేలిపోతుంది. ఆ ఒక్క క్షణం అదే మన రోజంతటి కథను రాస్తుంది. మన ఉదయాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ చాలు. ఆలోచించొద్దు, జస్ట్ చేసేయండి. వెంటనే లేవండి, ఒక గ్లాస్ నీళ్లు తాగండి, శరీరాన్ని కదిలించండి, అంతే. ఈ 3 పనులు మనల్ని రియాక్టివ్ మోడ్ నుంచి ప్రోయాక్టివ్ మోడ్కి, అంటే వేరే వాళ్ల పనులకు స్పందించే స్థితి నుంచి మన రోజును మనమే నడిపించే స్థితికి తీసుకెళ్తాయి. ఉదయాన్నే శరీరాన్ని కదిలించడం అంటే కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. అది మన బ్రెయిన్కి మనం పంపే ఒక పవర్ఫుల్ మెసేజ్. నేను కంట్రోల్లో ఉన్నాను, ఈ రోజు నాది అని. చూడండి, టాప్ పర్ఫార్మర్స్ అందరూ మోటివేషన్ కోసం ఎదురు చూడరు, యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, శరీరాన్ని కంట్రోల్ చేస్తే మైండ్ని కంట్రోల్ చేసినట్టే. సరే, మన శరీరాన్ని నిద్రలేపాం, ఇప్పుడు మన బ్రెయిన్ని నిద్రలేపే టైం వచ్చింది. దీనికి కావాల్సింది సరైన ఇంధనం. ఆ తర్వాత ఆ ఎనర్జీని మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పని మీద ఎలా ఫోకస్ చేయాలో తెలుసుకుందాం. ఈ తేడా చూడండి, ఒకవైపు టీ, బిస్కెట్లు, చక్కెరతో నిండిన ఫుడ్, ఇది మనకు వెంటనే శక్తినిచ్చినట్టే ఇచ్చి ఠక్కున డౌన్ చేసేస్తాయి. మరోవైపు ప్రోటీన్లు, మంచి పోషకాలున్న ఆహారం, ఇది మన బ్రెయిన్కి రోజంతా స్టడీగా కంటిన్యూస్గా పవర్ సప్లై ఇస్తుందన్నమాట. పర్ఫార్మెన్స్ కోసం తినడం అంటే ఇదే, మన భవిష్యత్తు మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. కాబట్టి రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకోండి: నేను తినబోయే ఈ ఫుడ్ నా బ్రెయిన్కి పవర్ ఇస్తుందా, లేక దాన్ని నీరసపరుస్తుందా? ఎందుకంటే మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మనం తీసుకోగల సింప్లెస్ట్ డెసిషన్స్లో ఇదొకటి. ఉదయం 11 గంటలు, ఈ టైంకి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే సైంటిఫిక్గా మన విల్ పవర్, మన ఫోకస్ ఈ టైంలోనే పీక్స్లో ఉంటాయి. అందుకే మన గోల్స్కి సంబంధించి ఏదైనా కష్టమైన పని ఉంటే దాన్ని ఈ టైంలోపే ఫినిష్ చేయాలి. దీన్నే డీప్ వర్క్ అని కూడా అంటారు. కష్టమైన పనిని ఫస్ట్ చేసేయడం అంటే మన రోజుని ఒక పెద్ద విజయంతో స్టార్ట్ చేయడం లాంటిది. ఒక్కసారి ఆ పెద్ద బండరాయిని పక్కకి నెట్టేసామంటే మిగతా రోజంతా తేలికగా అనిపిస్తుంది. మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, నిజమైన ప్రోగ్రెస్ వచ్చేది కష్టమైన పనుల నుంచే. సులభమైనవి కేవలం మనల్ని బిజీగా ఉన్న ఫీలింగ్ ఇస్తాయి, అంతే. ఓకే, ఇప్పుడు మనం
చాలా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేసాం. రోజు యొక్క బ్లూ ప్రింట్. అంటే మన రోజుని జరగబోయే సంఘటనలకి వదిలేయకుండా మన చేతులతో స్పష్టమైన ప్లాన్తో మనమే డిజైన్ చేసుకోవడం. ఇది రియాక్టివ్ లైఫ్ నుంచి ప్రోయాక్టివ్ లైఫ్కి మారడానికి మొదటి అడుగు. చేయాల్సిన పనుల లిస్ట్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు కదా. ఈ రూల్ ఆఫ్ 3 లేదా 3 సూత్రాల నియమం ఈ కన్ఫ్యూజన్కి ఒక సింపుల్ సొల్యూషన్. ఈరోజు మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన 3 అతి ముఖ్యమైన పనులు ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మిగతావన్నీ ఆ తర్వాతే. ఇది మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ ఈ 2 జీవితాల మధ్య తేడా చూడండి. ఒకటి రియాక్టివ్ లైఫ్. ఇందులో మన రోజుని వేరే వాళ్ళ నోటిఫికేషన్లు, వాళ్ళ డిమాండ్లే నడిపిస్తాయి. రోజు చివరికి ఏదో చేశాం కానీ ఏమీ సాధించలేదే అన్న ఫీలింగ్ మిగులుతుంది. రెండోది ప్రోయాక్టివ్ లైఫ్. ఇక్కడ మన రోజుని మన ప్రయారిటీస్ నడిపిస్తాయి. రోజు చివర్లో ఈరోజు ఏదో సాధించాను అన్న సంతృప్తి ఉంటుంది. చాయిస్ మనదే. మన జీవితానికి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటామా, ప్యాసింజర్ సీట్లోనా? ఈ అలవాటులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది చాలా సింపుల్. దీనికోసం పెద్ద పెద్ద యాప్స్, ప్లానర్స్ ఏమీ అవసరం లేదు. కేవలం 10 నిమిషాలు, ఒక మామూలు పేపర్, ఒక పెన్, అంతే. ఈ చిన్న టైం ఇన్వెస్ట్మెంట్ మనకు రోజంతా క్లారిటీని, ఫోకస్ని, కంట్రోల్ని ఇస్తుంది. కావాల్సింది కాస్త నిబద్ధత మాత్రమే. ఇప్పుడు మనం చివరి దశకు చేరుకున్నాం. అసలైన మార్పు, నిర్ణయం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అలవాట్లన్నింటినీ కలిపి ఉంచే ఆ ఫౌండేషన్ ఏంటి, ఆ కోర్ ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇది కేవలం రొటీన్కి సంబంధించింది కాదు, అంతకు మించిన ఒక ఫిలాసఫీ. సో అసలు విషయం ఏంటంటే, నిజమైన మార్పు అనేది ఏదో ఒక్కరోజు మనం తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలతో రాదు, అస్సలు రాదు. అది ప్రతి ఉదయం ఆ అలారం మోగినప్పుడు మనం తీసుకునే చిన్న చిన్న నిలకడైన నిర్ణయాల వల్లే వస్తుంది. ప్రతి ఉదయం మన జీవితాన్ని మళ్ళీ మనకి నచ్చినట్టు రాసుకునే ఒక కొత్త అవకాశం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఉండడం గురించి కాదు, కన్సిస్టెంట్గా ఉండడం గురించి. అంటే ప్రతిరోజు ముందుకు సాగడం గురించి. అప్పుడప్పుడు మనం తప్పులు చేయొచ్చు, ఒకరోజు ఫెయిల్ అవ్వచ్చు, పర్వాలేదు. కానీ నిజమైన విజయం అంటే ఆ తప్పుల నుండి నేర్చుకొని మరుసటి రోజు ఉదయం మళ్లీ మొదలు పెట్టడం. అదే అసలైన కన్సిస్టెన్సీ. ఈ స్లైడ్ మొత్తం కథని చెప్తుంది. ప్రతి ఉదయం ఆ మొదటి 10 సెకండ్లు మనం ఒక క్రాస్ రోడ్స్లో నిలబడతాం. ఒక దారి పాత అలవాట్ల వైపు, కంఫర్ట్ జోన్ వైపు తీసుకెళ్తుంది. ఇంకో దారి క్రమశిక్షణ, ఎదుగుదల వైపు తీసుకెళ్తుంది. ఆ క్షణంలో మనం ఏ దారి ఎంచుకుంటామో అదే ఆ రోజు మన కథని నిర్ణయిస్తుంది. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రేపు ఉదయం అలారం మోగినప్పుడు మనం ఎవరుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాం? పాత అలవాట్లతో కూడిన పాత మనిషా, లేక ఒక కొత్త పవర్ఫుల్ రోజును మొదలుపెట్టే కొత్త మనిషా? ఎంపిక మనదే. ఎందుకంటే ఒక గొప్ప జీవితం అనేది ప్రతి ఉదయం తీసుకునే ఒక చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది.